అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో తొలి విడత సర్పంచ్ ఎన్నికలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజు కొన్ని ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు నామినేషన్ల కార్యక్రమం జరిగింది. చివరి రోజే ఏకంగా 17,940 నామినేషన్లు వచ్చాయి. మొత్తంగా 3 రోజుల్లో మొత్తం 4,236 గ్రామాలకు 25,654 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక 37,440 వార్డు ఎన్నికలకు గాను మొత్తం 82,276 నామినేషన్లు వచ్చాయి. సూర్యాపేట జిల్లాలో అత్యధికంగా సర్పంచ్ స్థానాలకు 1,387 నామినేషన్లు వచ్చాయి. వందలాది గ్రామాల్లో సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైంది. 1000కి పైగా వార్డులు పోటీ లేకుండానే ఎన్నికైనట్లు తెలుస్తోంది. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఏకగ్రీవాల సంఖ్య భారీగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, తెలంగాణలో తొలి విడత సర్పంచ్ ఎన్నికలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజున కొన్ని ప్రాంతాలలో అర్ధరాత్రి వరకు కూడా నామినేషన్ల కార్యక్రమం అనేది కూడా జరిగిందని చెప్పాలి. చివరి రోజే ఏకంగా 17,940 నామినేషన్లు వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా నామినేషన్లు దాఖలయ్యాయో. మొత్తంగా 3 రోజుల్లో మొత్తం కలిపి 4,236 గ్రామాలకు సంబంధించి 25,654 నామినేషన్లు దాఖలైనటువంటి పరిస్థితులు మనం చూస్తాం. దీంతో మనం అర్థం చేసుకోవచ్చు భారీగా అటు ఏదైతే నామినేషన్ల ప్రక్రియ అనేది కొనసాగిందని కూడా చెప్పాలి. మొదటి విడతకు సంబంధించి ఇక 37,440 వార్డు ఎన్నికలకు గాను మొత్తం 82,276 నామినేషన్లు వచ్చాయని చెప్పాలి. అంటే వార్డుల సంఖ్య కూడా ఏదైతే వార్డుల సంఖ్య కంటే కూడా మొదటి విడతకు సంబంధించి దాదాపుగా 3 రెట్లు అధికంగా నామినేషన్లు వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. అటు సూర్యాపేట జిల్లాలో అత్యధికంగా సర్పంచ్ స్థానాలకు 1,387 నామినేషన్లు వచ్చాయనేది కూడా ఎలక్షన్ అధికారులు చెప్తా ఉన్నారు. వందలాది గ్రామాల్లో సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యిందనేది కూడా తెలుస్తా ఉంది. 1000కి పైగా వార్డులు పోటీ లేకుండానే ఎన్నికైనట్లు కూడా తెలుస్తా ఉంది. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఏకగ్రీవాల సంఖ్య భారీగా పెరుగుతుందనేది కూడా అటు ఎలక్షన్ కమిషన్ అంచనా వేస్తా ఉంది. రాజకీయ నిపుణులు కూడా అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మన ఏదైతే ప్రధానంగా కనిపిస్తా ఉంది. అటు ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యేంత వరకు కూడా ఏకగ్రీవాలను ప్రకటన చేయొద్దనేది కూడా ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ఇచ్చినటువంటి నేపథ్యంలో బాహటంగా మనకు తెలుస్తున్నటువంటి ఏదైతే విషయాల పరంగా చూస్తే మాత్రం అటు పెద్ద సంఖ్యలో వార్డుల సంఖ్య కూడా అటు ఏకగ్రీవాలు అయినట్టు కూడా తెలుస్తా ఉంది. దాంతో పాటుగా ప్రధానంగా సర్పంచ్ కి సంబంధించినటువంటి ఈ వాటికి సంబంధించి కూడా ఏకగ్రీవాలు అయినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. తొలి విడతలోనే సర్పంచ్ ఎన్నికలకు భారీగా నామినేషన్లు దాఖలైనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఇంకా 2వ దశ 3వ దశ ఏ విధంగా ఉంటుందో అనేది కూడా అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించి అధికార పక్షం కావచ్చు ప్రతిపక్షం సంబంధించినటువంటి ఏవైతే పార్టీలు ఉన్నాయో వారి అనునయాలను కూడా పెద్ద ఎత్తున అటు నామినేషన్లు దాఖలు చేయిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు ఏదైతే అందుతున్నటువంటి వార్తల పరంగా మనం చూడొచ్చు. ప్రధానంగా అధికార పక్షానికి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు నాయకులు కూడా పెద్ద ఎత్తున సర్పంచ్ ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేస్తా ఉన్నారు. దాంతో పాటుగా ప్రధాన ప్రతిపక్షాలైనటువంటి బీఆర్ఎస్ కావచ్చు బీజేపీకి సంబంధించినటువంటి ఎవరైతే పార్టీ నాయకులు ఉన్నారో వారు కూడా పెద్ద ఎత్తున మద్దతుదారులు ఉన్నారో వారు కూడా పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. కొన్ని చోట్ల రైతులతో నామినేషన్లు దాఖలు చేయిస్తా ఉన్నారు. మరి కొన్ని చోట్ల మహిళలతో కూడా పెద్ద ఎత్తున దాఖలు చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాము. పెద్ద సంఖ్యలో అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా బీసీ రిజర్వేషన్లను ఇస్తామని 42% ఇస్తామని చట్టబద్ధంగా ప్రకటన చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఆ విషయంలో ఏదైతే పాత పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో కొంత బీసీలు కూడా అత్యధికంగా నామినేషన్లు దాఖలు చేస్తున్నట్టు ప్రధానంగా ఇందులో కీలక పాత్ర విపక్షాలు పోషిస్తున్నాయి అనేది కూడా తెలుస్తా ఉంది. మొత్తం మీద మొదటి విడత నామినేషన్ లో చూస్తే మాత్రం పెద్ద ఎత్తున నామినేషన్లు అనేది దాఖలైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియ తర్వాత అత్యధికంగా ఏకగ్రీవాలను కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఎక్కడైతే ఎన్నికలు జరుగుతాయో ఆ రోజు సాయంత్రమే ఫలితాలను కూడా వెల్లడించే అవకాశం ఉన్నట్టు కూడా ఏదైతే ఎలక్షన్ కమిషన్ చెప్తున్నటువంటి వివరాల ప్రకారంగా చూడొచ్చు. మొదటి విడతకు సంబంధించి 11వ తేదీన జరగనుంది. 2వ విడత 14వ తేదీన, 3వ విడత 17వ తేదీన జరగనున్నటువంటి నేపథ్యంలో
అటు ఎలక్షన్ కమిషన్ కూడా భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. మొత్తం మీద రికార్డు స్థాయిలో మాత్రం నామినేషన్లు అనేది దాఖలయ్యాయని కూడా చెప్పాలి. ఓకే, అయితే ఈ రెండవ విడత ఎన్నికలకు ఈ రోజు నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ అయింది కదా, మరి దానిపై అప్డేట్స్ ఏంటి? ఎలా సాగుతున్నాయి నామినేషన్ల ప్రక్రియ, ఎలా సాగుతుంది? ఖచ్చితంగా చూసుకుంటే మాత్రం నామినేషన్ ప్రక్రియ అనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే బీసీ రిజర్వేషన్లు అనేది కొంత అస్త్రంగా అటు పార్టీలకు మారినటువంటి నేపథ్యంలో ఈ ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల్లో పార్టీల గుర్తులు ఉండవు కాబట్టి స్వచ్ఛందంగా బీసీలతో కూడా ఓట్లు వేయిస్తా ఉన్నారు. రైతులతో కూడా పెద్ద ఎత్తున ఏదైతే నామినేషన్లు వేయిస్తా ఉన్నారు, పోటీకి నిలుపుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. పెద్ద ఎత్తున ప్రధాన ప్రతిపక్షం అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ కూడా పెద్ద ఎత్తున క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలను కూడా కొంత ఎంకరేజ్మెంట్ అనేది కొంచెం ఎక్కువగా చేస్తున్నట్టు కూడా మనకు అందుతున్నటువంటి వివరాల ప్రకారంగా చూడొచ్చు. అందుకే భారీ సంఖ్యలో మనకు నామినేషన్లు అనేది దాఖలైనట్టు కూడా తెలుస్తోంది. ఈ రోజు నుంచి కూడా రెండవ దశకు సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున నామినేషన్లు కూడా దాఖలయ్యే అవకాశం ఉంటుంది. చూడాలి మొత్తం మీద రానున్నటువంటి ఈ ఏదైతే రెండో దశ సంబంధించినటువంటి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఈ రోజు రెండో దశకు సంబంధించి మూడో దశకు సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ కూడా పెద్ద ఎత్తున జరగనుంది. పెద్ద ఎత్తున పోటీదారులు ఉండనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఒకవేళ ఈ రెండింటికి సంబంధించి కూడా మొదటి విడతకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ఉపసంహరణ జరిగిన తర్వాత రెండో దశ మూడో దశకు సంబంధించి ఈ నామినేషన్ ఏదైతే ప్రక్రియ పూర్తయిన తర్వాత విత్డ్రా అయినప్పుడు ఏకగ్రీవాల సంఖ్య కూడా పెద్ద ఎత్తున పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. ఏకగ్రీవాలు చేస్తే ఏదైతే సర్పంచులకు సంబంధించినటువంటి ఏకగ్రీవాలు చేస్తే కనుక పెద్ద ఎత్తున పార్టీలు కూడా తాయిలాలు ఇచ్చినటువంటి పరిస్థితి అందిస్తున్నాం. గ్రామీణాభివృద్ధికి తమ పార్టీ నుంచి నిధులు అందిస్తామనేది కూడా ఇప్పటికే కొన్ని పార్టీలు కూడా ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున పోటీదారులు మాత్రం కొంత మనకు అధికంగా కనిపిస్తా ఉన్నారు నామినేషన్ ప్రక్రియలో. అయితే వంశీకృష్ణ, ఈ రెండవ విడతలో ఎన్ని సర్పంచ్ స్థానాలకు ఎన్నిక జరగనుంది? ప్రధానంగా మనము చూడొచ్చు, ప్రజెంట్ సంబంధించినటువంటి సర్పంచ్ సంబంధించి సర్పంచ్ సీట్లకు చివరి రోజే ఏకంగా 17,900 ఏదైతే 40 నామినేషన్లు దాఖలైనాయి. మొత్తం లక్షల సంఖ్యలో కూడా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం కూడా మనకు ప్రధానంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం ఓకే. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.